పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మనం క్రిస్మస్ అంటే ఏమిటి, క్రిస్మస్ అంటే ఏమిటి అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అంటే మొట్టమొదటి విషయం మన భయాన్ని విడిచిపెట్టడం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 20వ వాక్యములో యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు వగు యోసేపు, నీవు నీ భార్య మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఆమె పవిత్రాత్మ ప్రభావం వల్ల గర్భము ధరించింది. దేవదూత యోసేపు గారితో మాట్లాడుతూ ఉంది, యోసేపు నీ భార్యను స్వీకరించడానికి నీవు భయపడొద్దు. అదే దేవదూత ఈనాడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంది, నీతోనే మాట్లాడుతూ ఉంది, నీవు భయపడొద్దు. నీ జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, నీ జీవితంలో ఎన్నో అవమానాలు జరుగుతూ ఉన్నాయి, నీ జీవితంలో ఎంతో అనారోగ్యం ఉంది, నీ జీవితంలో నిన్ను పడగొట్టాలని ఎంతోమంది చూస్తూ ఉన్నారు, నిన్ను కింద పడేయాలని, నిన్ను ప్రక్కకు లాగాలని, నిన్ను వెనక్కి లాగాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా సరే ఆ దేవుడు దేవదూతతో పలికిస్తూ ఉన్నటువంటి మాట, నీవు భయపడొద్దు. ఎంత గుడ్ న్యూస్ అండి! నీవు భయపడొద్దని స్వయంగా దేవదూత మనతో పలుకుతూ ఉంది. ఇక రెండవది, క్రిస్మస్ అంటే పరిశుద్ధాత్మ కార్యం. దేవదూత యోసేపు గారితో, మరియ తల్లి పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించింది, నీవు భయపడొద్దు అని చెప్పారు. పవిత్రాత్మ వలన గర్భం అన్నారు. అవును ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తి అంటే ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతం జరుగుతూ ఉంది. చూశారా, నిన్నటి వరకు ఓడిపోయాను, దేవుడు ఈనాడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. పరిశుద్ధాత్మ శక్తి. క్రింద పడిపోయాను, ఈనాడు నిలబడ్డాను. పరిశుద్ధాత్మ శక్తి. నేను ప్రార్థన చేశాను, నా అప్పుల బాధలు తీరిపోయాయి. పరిశుద్ధాత్మ శక్తి. పిల్లల, పరిశుద్ధాత్మ శక్తిని ఎవరు కూడా అనుమానించొద్దు. నిజంగా ప్రార్థన చేసే వారందరికీ కూడా మన ఒంటరిగా ఉండకూడదని, మన కోసం ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను దేవుడు తోడుగా ఇచ్చాడు. నీవు ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉంటుంది, నీవు ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ నీతో పాటు ఉంటుంది. నీవు నిరంతరం ప్రార్థన చేసేవాడిగా ఉండాలి, నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి. క్రిస్మస్ అంటే పాప విమోచనాన్ని పొందుట. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వాక్యంలో, ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము, ఏలైనా ఆయన తన ప్రజలను పాపముల నుండి రక్షించుటకు వచ్చెనని చెప్పాను. పాపము నుండి రక్షించడానికి. ప్రిలరా, ఎందుకు పాపము అంటున్నాడంటే, ఈనాడు నీవు అనుభవిస్తున్న ప్రతి రోగానికి, ఈనాడు నీవు పడుతున్న ప్రతి బాధకి, ఈనాడు నీవు పొందుకున్నటువంటి ప్రతి అవమానానికి కారణం మనం చేస్తున్నటువంటి తప్పులే, మనం చేస్తున్నటువంటి పాపములే. ఇదిగో కుష్ఠరోగి ఒకడు వచ్చి యేసుప్రభు దగ్గర మోకరించి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయి అని అడిగితే యేసుప్రభు అంటున్నారు, నీ పాపాలు క్షమించబడ్డాయి. అయితే ఆయన రోగానికి కారణం పాపం. ఈనాడు మనం పాపం చేస్తూ ఉన్నాం, బలహీనులం, పడిపోయాం. మరి ఆ పాపము నుంచి బయటపడాలంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్వీకరించాలి. మన సంఘములో, కథోలిక సంఘములో దేవుడు నేర్పించే అతి గొప్ప కార్యం పాప సంకీర్తనం. మరి దేవుడు మనలను ఎలా విడిపిస్తున్నాడు అంటే కేవలం పాప సంకీర్తనం ద్వారానే. మన మధ్యలో ఉన్నటువంటి యాజకులు, గురువులు పాప సంకీర్తనం విని ఆ పాప సంకీర్తనానికి తగినటువంటి అప్పును చెల్లించి మనం ఇదిగో ఆ పాపం నుండి బయటపడే గొప్ప సాంఘ్యాన్ని మన సంఘం ఏర్పాటు చేసింది. కాబట్టి
మనం క్రిస్మస్ పండుగ సందర్భంలో ఆ క్రిస్మస్ పండుగ మన జీవితంలో ఉండాలి అంటే మనం చేయవలసింది మొట్టమొదటిది ప్రార్థన. ఇంటికి రంగులు వేయడం, కొత్త బట్టలు కుట్టించుకోవడం కాదు. దానికంటే ముందుగా, దానికంటే గొప్పగా పాప సంకీర్తనం చేయాలి. యేసు ప్రభు నీ జీవితంలోనికి వస్తే అక్కడ స్థానం ఉందా లేదా? యేసు ప్రభు ఇప్పుడే దిగి వస్తే నీ హృదయంలో సిద్ధపడి ఉన్నావా లేదా అని ఆలోచన చేయాలి. యేసు ప్రభు నీ హృదయంలో జన్మించాలని ఉన్నా ఆయన వచ్చి చూసినప్పుడు పాపపు మరకలు ఉంటే, ఆయన వచ్చి చూసినప్పుడు పాపం ఉంటే మరి ఆయన మన జీవితంలోనికి రానే రాడు, విడిచిపెట్టిపోతాడు. ప్రియులారా, మరి ఆనాడు సంసోను కూడా ఆ డెలీలా పాపములో పడిపోయి ప్రభువా క్షమించమని తన పాపము చేశానని తెలుసుకోలేక ఇదిగో దేవుడిచ్చినటువంటి శక్తిని కోల్పోయి దేవుని శాపానికి గురి అయ్యాడు సంసోను. విడిచిపెట్టలేకపోతున్నాడు, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. ఆయన పాప విమోచకుడని గుర్తించాలి మనం. పాపము నుండి మనలను విడిపించువాడు ఆయనే. ఎంతోమందిని పాపము నుంచి విడిపించాడు, ఎంతోమంది పాపము జోలికి వెళ్ళొద్దని హెచ్చరించాడు. అలా కాదు, ఇలా ఉండాలని ప్రేమించి ప్రేమ మార్గాన్ని నేర్పించిన వాడు క్రీస్తు ప్రభు. అది క్రిస్మస్ పండుగ అంటే. అవును ప్రియులారా, ఇక క్రిస్మస్ పండుగ అంటే రక్షణ పొందుట. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, పాపముల నుండి రక్షించును. రక్షణ. క్రిస్మస్ అంటే ఇంకొక నిర్వచనం రక్షణ కూడా. క్రీస్తును ఆరాధిస్తూ రక్షణలోనికి వెళ్ళాలి. ఆ రక్షణ భాగ్యం మనకు ఉందా లేదా? ఆ రక్షణ రుచిని మనం అనుభవించాలి. ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే ప్రియులారా, ఇది తప్ప, అంటే పాప సంకీర్తనం తప్ప వేరొక మార్గం లేనే లేదు. గుర్తించుదామా? అవును ప్రియులారా, మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మన సంఘం అవకాశం ఇచ్చింది, కథోలిక సంఘం అవకాశం ఇచ్చింది. నీ పాపంలోనికి వెళితే నశిస్తావు. ఆ పాపము నుంచి బయటపడే కార్యం పాప సంకీర్తనం. పాప సంకీర్తనం చేయడానికి ఎవరైతే తహతహలాడతారో వారు గొప్పగా దీవించబడతారు. ఈ మధ్య ఒక వ్యక్తి ఫాదర్ గారి దగ్గరకు వచ్చి, స్వామి నేను పాప సంకీర్తనం చేయాలి అన్నాడు. ఏంటి అంత అత్యవసరం ఏమొచ్చింది పాప సంకీర్తనం చేయాలి అని అడిగితే, హాస్పిటల్లో నా భార్యకు డెలివరీ అయ్యింది, బాబు పుట్టాడు, నేను ఇంతవరకు ఆ బాబు దగ్గరకు వెళ్ళలేదు, గంట క్రితమే డెలివరీ అయ్యింది, బాబు పుట్టాడు, నేను వెళ్ళలేదు, పాప సంకీర్తనం చేసి వెళ్ళాలని ఆశపడుతున్నా. కారణం ఏంటంటే ఈ పాప సంకీర్తనం ద్వారా నా జీవితంలో ఉన్నటువంటి మరకలు పోతాయి, పరిశుద్ధంగా మారుతాను, దేవుడు బిడ్డగా మారుతాను, నా బిడ్డకు నేను పాపాత్ముడైనటువంటి తండ్రిగా కాదు పరిశుద్ధత కలిగినటువంటి తండ్రిగా వెళ్ళాలి ఆశపడుతున్నాడు. ఎంత స్థానాన్ని ఇచ్చాడు పాప సంకీర్తనం చేయడానికి. ఆయన రక్షణ పొందుకుంటాడు. ఎవరైతే పాప సంకీర్తనం చేస్తున్నారో వారందరికీ కూడా దేవునిలో రక్షణ ఉంది, రక్షణ భాగ్యం ఉంది. మరి జక్కయ్య కూడా ఆ చెట్టు మీద నుంచి దిగివచ్చి ఒక మెట్టు దిగి, ప్రభువా నేను తప్పు చేశాను, పీడించుకొని తిన్నాను, రెట్టింపు చెల్లిస్తానని పాప సంకీర్తన చేస్తే జక్కయ్యను రక్షించాడు దేవుడు. మరి ఆ గొప్ప కార్యం నీ జీవితంలో నెరవేరాలి అంటే ప్రియులారా, ఇదిగో నీవు కూడా పాప సంకీర్తనం చేసి ఆ రక్షణ పొందుకోవాలి. దేవుడు నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఇక తర్వాతది క్రిస్మస్ అంటే వాగ్దాన కార్యం. వాగ్దానం, దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఆ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఒక్క పొల్లైనను తప్పిపోదు, ఏ ఒక్క మాట నెరవేరకుండా తప్పిపోదు, నీవు భయపడవద్దు అన్నాడు.
వాగ్దానం ఇచ్చాడు. పవిత్రాత్మ ప్రభావం నీవు గర్భం ధరిస్తావన్నాడు, ధరించాడు. యేసు అని పేరు పెట్టమన్నారు, యేసు అని పేరు పెట్టారు. అంటే వాగ్దానం నెరవేరింది మరే తల్లి జీవితంలో. ఈనాడు దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుడికి నువ్వు లోబడుతున్నావా? తప్పకుండా అదే రక్షణ నీ జీవితంలో నెరవేరుద్ది. ఇదిగో నీవు పాప సంకీర్తనం ఒప్పుకో, తప్పకుండా నీకు సంతానం కలుగుతుందని గురువు చెప్తే అక్కడ తప్పకుండా సంతానం కలుగుతుంది. అవును ప్రియులారా, ఈ మధ్యనే విజయనగరం ప్రాంతంలో సంతానము లేక ఒక కుటుంబం గురువు దగ్గరకు వస్తే ఆ ప్రార్థనలో దేవుడు పాప సంకీర్తన చేయాలని చూపిస్తే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి పాప సంకీర్తనం చేశారు. పాప సంకీర్తన చేసిన 3 నెలల తర్వాత వారికి సంతాన భాగ్యం కలిగింది. ఆయన వాగ్దానం ఇచ్చాడు అంటే నెరవేర్చి తీరతాడు. ఆ వాగ్దానాన్ని మనం మన జీవితంలో స్వీకరించాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ అంటే. ఇంకా క్రిస్మస్ పండుగ అంటే దేవుని తోడు కలిగి ఉండుట. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 23వ వాక్యంలో ఇదిగో ఇమ్మానువేలు అని పిలిచెదరు. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ప్రియులారా, మన స్నేహితులు ఏదో ఒకరోజు మనల్ని విడిచిపెడతారు. మన తల్లిదండ్రులు ఎప్పుడో ఒకరోజు మనల్ని విడిచిపెడతారు. మన కుటుంబీకులు మనం విడిచిపెడతారు. ఈ లోకంలో అత్యంత ఆత్మీయులే, ఆప్తులే ఏదో ఒకరోజు నిన్ను విడిచిపెడతారు. కానీ నిరంతరం నీ కోసం పరితపించే, నీవు పిలిస్తే పలికే ఆ గొప్ప దేవుడు మాత్రం ఇమ్మానువేలుగా వచ్చాడు. నిరంతరం నీతో పాటే ఉంటాడు. ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను, నీవు నా స్వరాన్ని ఆలకించి, నా స్వరాన్ని విరిచి నీ తలుపు తీస్తే నీ హృదయంలోనికి దేవుడు వస్తాడు. ఆ స్థానం నీవు ఇవ్వాలి, ఆ తలుపు నీవు తీయాలి, ఆయన స్వరాన్ని నీవు వినాలి. అప్పుడు నిరంతరం దేవుడు నీతో పాటు ఉంటాడు. ఇదిగో ప్రియులారా, ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది, కారు అంతా నాశనం అయిపోయింది, కానీ నాకు చిన్న మార్కు కూడా పడలేదు. దేవుడు నిరంతరం తోడుగా ఉంటాడు. ధ్యానిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, నిరంతరం ప్రార్థనలు జపిస్తూ ఉండాలి. ప్రభువా ప్రభువా నన్ను దీవించు, నన్ను కరుణించు, ప్రభువా నా మీద దయచూపు అని నిరంతరం నీవు ప్రార్థన చేస్తే ఆయన ఒక ఇమ్మానువేలు దేవుడుగా, ఎల్లప్పుడూ మన తోడుగా ఉండే దేవుడుగా దేవుడు మనతో పాటు ఉంటూనే ఉంటున్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, అందుకని ఈ క్రిస్మస్ పండుగ అంటే చూసారా, నిరంతరం మనతో పాటు ఉండే పండుగే క్రిస్మస్ పండుగ. ఇక క్రిస్మస్ పండుగ అంటే ప్రభువును చేరుటకు, ఆయనను వెంబడించుటకు ఒక మంచి అవకాశం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 2వ వాక్యంలో యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ, ఆయన నక్షత్రమును చూసి మేము ఆరాధింపవచ్చితిమి అంటే ఆయనను వెంబడించారు జ్ఞానులు. ఈనాడు మనం ఎవరిని వెంబడిస్తున్నావు? ఈనాడు మనం ఎవరి దగ్గరకు వెళుతున్నావు? ఈనాడు మనం ఎవరిని చేరుతున్నావు? ఆలోచన చేద్దాం. పాపం జోలికి వెళుతున్నాం, పాపాన్ని చేరుతున్నాం. మోసం దగ్గరికి వెళుతున్నావు, మోసం చేరుతున్నావు. క్రిస్మస్ పండుగ అంటున్నావు, ఎక్కడుంది నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ? క్రిస్మస్ పండుగ అంటే దేవుణ్ణి చేరే పండుగ, దేవుని దగ్గరకు వెళ్ళే పండుగే క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించుట. ఎక్కడున్నాడు క్రీస్తు? ఎక్కడైతే ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయో, ఎక్కడైతే ఆయన జన్మించాడో అక్కడ క్రీస్తు ప్రభు ఉన్నాడు తప్ప ఎక్కడో కూర్చొని విందులు వినోదాలు చేసుకుంటూ క్రిస్మస్ పండుగ అంటే అది నిజమైనటువంటి పండుగ కానే కాదు. ఆలోచన చేయండి. అయితే మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 2వ వాక్యంలో ప్రియులారా 2వ వచనంలో కూడా ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు, ఆయనను పూజిస్తూ ఉన్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఆయనను వెంబడించి వచ్చి ఆయనను ఆరాధిస్తే కానీ అప్పుడు ఆశీర్వదిస్తాడు. ఆరాధించకుండా ఈనాడంతా కూడా అప్పటికప్పుడే అయిపోవాలి, అప్పటికప్పుడే ఫాస్ట్గా అయిపోవాలి. ప్రార్థన చేస్తే దిగి రావాలి, ప్రార్థన చేస్తే ఒక ఇల్లు ఉండాలి, ప్రార్థన చేస్తే 10 లక్షల అప్పు కొట్టుకొని పోవాలి. ఇది మన ఆలోచన. అది కాదండి. ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, ఆయన గమనిస్తున్నప్పుడు,
ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన కార్యాలు టయానికి అన్నీ కూడా సక్రమంగా జరిగిపోతూనే ఉంటాయి. అవును ప్రియులారా, ఎప్పుడైతే ఆయనను చూశారో సంతోషం కలిగించే పండుగ క్రిస్మస్ పండుగ. సంతోషం కలిగించే పండుగ క్రిస్మస్ పండుగ. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 10వ వాక్యములో ఆ నక్షత్రమును చూసినప్పుడు ఎంతో ఆనందించిరి. ఎక్కడి నుంచో వచ్చి జ్ఞానులు ఎక్కడని వెతుక్కుంటూ వచ్చారు. మనం కూడా అంతే కదా. ఇదిగో వెళ్తున్నావు, వెతుకుతూ ఉన్నావు. దొరికినప్పుడు ఎంతో ఆనందం. ఏదో పోయింది, దొరకలేదు, వెతుకుతున్నావు, దొరికినప్పుడు ఎంతో సంతోషం. ఆ జ్ఞానులు కూడా ఎక్కడి నుంచో దూర ప్రాంతం వచ్చి ఇది ఎప్పుడైతే ఆయన చూశారో ఆనందించారు. ఆయన యందు ఆనందింపుడు అని ఎంత చక్కగా బైబిల్ వాక్యం పలుకుతూ ఉంది. తప్పిపోయిన కుమారుడు స్నేహితుల దగ్గరనో విందులు వినోదాల దగ్గరనో ఆనందం దొరికిద్దని వెళ్ళాడు, కానీ నిజమైనటువంటి ఆనందం తండ్రి దగ్గరే ఉందని తిరిగి వచ్చాడు. మనం కూడా ప్రియులారా ఆనందాన్ని, ఆ రుచిని చవి చూడాలి. బయట కాదు, విందులు వినోదాల దగ్గర కాదు, ఈ లోకంలో ఉండే వ్యక్తుల దగ్గర కాదు, ఈ లోకంలో ఉండే వస్తువుల దగ్గర కాదు. క్రీస్తులో ఆనందం ఉంది, అది గుర్తించు. క్రీస్తులో రక్షణ ఉంది, ఇది గుర్తించు. నిరంతరం మనం ఏదో సంతోషం కోసం, ఏదో ఆనందం కోసం వెతుకుతూ ఉంటాం. ప్రియులారా, సినిమా ఇచ్చే ఆనందం 2 గంటలే. ఒక బిర్యానీ ఇచ్చే ఆనందం గొంతు దాటే అంతవరకే. ఆ స్నేహితులతో ఉండే ఆనందం ఆ కొద్దిసేపే. కానీ క్రీస్తులో ఆనందం శాశ్వతం, క్రీస్తులో ఆనందం నిరంతరం. అందుకని దేవునిలో ఎంత కష్టమైనా ప్రియులారా నువ్వు మోకరించి అడుగు, నీ కష్టాన్ని తీసివేస్తాడు. శాశ్వతమైనటువంటి జవాబు నీకు, మంచి ఫలితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ అంటే ఆనందంతో చేసే పండుగ. ఇక క్రిస్మస్ పండుగ అంటే ఆరాధించుట. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 11వ వాక్యములో, అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో నున్న బిడ్డను చూసి సాష్టాంగపడి ఆరాధించిరి. చూసారా, వాళ్ళు జ్ఞానులు మరియమ్మతో పాటు ఆ బాలయేసును చూసి ఆరాధిస్తున్నారు. ఆరాధించే పండుగ క్రిస్మస్ పండుగ. క్రీస్తును ఆరాధిస్తున్నారు పండుగ. మనం ఆరాధన క్రిస్మస్, క్రైస్ట్ మాస్ అంటారు. క్రీస్తుని ఆరాధించుట. మరి క్రీస్తుని ఆరాధించే పండుగే మనం చేసే పండుగల్లో క్రీస్తు ముఖ్యం, క్రీస్తు ప్రభు ముఖ్యం. మరి క్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడు, అక్కడే మనం ఆరాధన చేస్తూ ఉండాలి. చెప్పాను కదా, స్నేహితుల దగ్గరనో, విందుల వినోదాల దగ్గరనో, డెకరేషన్ దగ్గరనో దేవుడు లేడండి. నిజమైనటువంటి క్రీస్తు ప్రభు మన హృదయంలో ఉన్నాడు. మన పాపాన్ని విడిచిపెట్టినప్పుడు క్రీస్తు ప్రభు ఉంటాడు. పరిశుద్ధత కలిగినప్పుడు క్రీస్తు ప్రభు ఉంటాడు. అన్ని గొప్ప కార్యాలు ఈ క్రిస్మస్ పండుగ ద్వారా మనకు కనబడుతూ ఉంది. ఇంకా క్రిస్మస్ పండుగ అంటే సమర్పించుట. జ్ఞానులు వచ్చి బంగారు సాంబ్రాణి బోళములు సమర్పించారు. నిజంగా మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు సమర్పించాలి. మన కానుకలు సమర్పిస్తే దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. జ్ఞానులు సమర్పించాలి, కానుక ఇవ్వాలి అనే ఆలోచనతో వచ్చారు. ఆయనే రాజు, ఆయనకేం తక్కువ లేదు, కానీ ఆయన ఆశీర్వాదం పొందుకోవాలి. దానిని రెట్టింపుగా ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు కదా, అప్పుడు సమర్పించుకోవాలి. మరి మనం దేవునికి ఇచ్చే దాంట్లో వెనకపడుతూ ఉన్నాం. ఒకటే విషయం, దేవుడికి ఇచ్చేది నీవు ఆలస్యం చేస్తే ఆయన నీకు ఆలస్యం చేస్తాడు. దేవుని ఇచ్చే దాంట్లో నీవు తొందరపడితే ఆయన నిన్ను దీవించడానికి కూడా తొందరపడతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప పండుగ అంటే మనం చేసుకునేది. లోకానికే రక్షకుడుగా పుట్టాడు ఆయన క్రీస్తు ప్రభు. అంత గొప్ప దేవుడు మన కోసం పుట్టాడు. మరి నిరంతరం ఆయనను ఆరాధించాలి, ఆయనకు సమర్పించాలి, ఆయనను కీర్తించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనతో పాటు ఉండాలి. అది నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ.
ఇంకా క్రిస్మస్ పండుగ అంటే దేవుని కృపను పొందుకొనుట. మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభుకి మనం సమర్పించుకోవాలి, ఆయనకు సమర్పించుకోవాలి ప్రియులారా. ఆయన నిరంతరం కృప చూపించే దేవుడు మన దేవుడు. ఎలాంటి వారిని కూడా విడిచిపెట్టేవాడు కాదండి మన దేవుడు. ప్రేమించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు, కరుణించే దేవుడు మన దేవుడు. ప్రియులారా, లోకా శుభవార్త 1వ అధ్యాయం 30వ వాక్యంలో దేవదూత మరియమ్మ భయపడొద్దు, నీవు దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నావని ఇదిగో నేర్పిస్తూ ఉంది. ఆయన దేవుని అనుగ్రహాలు ఇచ్చే దేవుడు, కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు మన గొప్ప దేవుడు అండి. అంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఇక చివరిగా క్రిస్మస్ పండుగ అంటే లోకా శుభవార్త 1వ అధ్యాయం 35వ వాక్యములో అందుకు దేవదూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే పండుగే క్రిస్మస్ పండుగ. ఎంత అర్థవంతంగా దేవుడు మనకి ఇన్ని భాగ్యాలు క్రిస్మస్ పండుగ ద్వారా మన జీవితంలో కురిపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర తండ్రి, నిజంగా క్రిస్మస్ పండుగ ద్వారా ప్రభువా ఎన్నో అద్భుతాలు మా జీవితంలో కురిపించి ఉన్నారు తండ్రి. ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. ముఖ్యంగా తండ్రి, దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరినీ మీకు సమర్పిస్తున్నాం. ఎంతమందిరైతే ప్రభువా ఈ యొక్క వీడియోను, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ, వారి కుటుంబాలను ప్రభువా పేరు పేరున దీవించి రక్షించమని అడుగుతూ ఉన్నాం. మేము జరుపుకున్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ పండుగ ద్వారా పొందుకున్న అనుగ్రహం ప్రభువా నిరంతరం మా జీవితాలలో ఉండునట్లుగా నీ పరిశుద్ధాత్మ వరాలు మాపై కురిపించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.